నేను ఒక న్యూస్ చూసి కొంచెం నాకు బాధేసింది. ఆ న్యూస్ ఏంటో తర్వాత చెప్తాను. ఇంకొక న్యూస్, ఈ మధ్య వైఎస్ఆర్ క్యాడర్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి, వాళ్ళ ఓటర్స్ అయితేనేమి, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దీనికి కారణం కూడా ఏంటో చెబుతాను. ఏంటంటే, సరే దానికి ముందు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. మనకి చూడటానికి వినటానికి ఒకటి బాగుండిద్ది, వినటానికి ఒకటి బాగుండిద్ది. కానీ చూడటానికి వినటానికి ఈ మధ్య ఒక విషయం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 21 స్థానాల్లో అద్భుతంగా గెలిచారు. ఆయన పార్టీని గెలిపించారు. 2 ఎంపీ స్థానాల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచారు. మీరు అందరూ అనుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు ఈయన ఎన్ని చెబుతున్నారు, ఎలక్షన్స్ అయిపోయి 6 నెలలు అవుతుంది కదా. ఎస్, దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే, అది ఈ మధ్య టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు, ముఖ్యంగా చంద్రబాబుకి సన్నిహితులు, వాళ్ళు పదే ఒక విషయాన్ని చెబుతున్నారు. ఏంటంటే, అది చంద్రబాబు గారు సీఎం అవటానికి ఆయనకి ఒక గొప్ప అర్హత ఉంది, క్వాలిటీ ఉంది, క్వాలిఫై అయ్యాడు. అలాగనే మన లోకేష్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యే ఒక స్థాయి ఆయనకు ఉందని వీళ్ళు పదే చెబుతున్నారు. అది వాళ్ళు ఎక్కడో రహస్యంగానో వాళ్ళ ఆఫీసుల్లోనే చెప్పుకుంటే పర్వాలేదు, ఇంటర్నేషనల్ మీడియాలో, అబ్రాడ్లో కూడా, లేకపోతే పెద్ద మీటింగ్లో కూడా వాళ్ళందరూ ఏం చెబుతున్నారంటే, అసలుకి టీడీపీలో అబ్రాడ్లో చదువుకున్న ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉన్నారా? అలా ఉన్నారంటే మన లోకేష్ గారే. ఇతన్ని మనం ఉప ముఖ్యమంత్రి చేయాలి, డిప్యూటీ సీఎం అని చేయాలి అని వాళ్ళు పదే చెబుతున్నారు. ఈ పాటికి నేను ఏం చెప్పబోతున్నానో మీకు అర్థమయ్యే ఉండిద్ది. ఇంతకీ మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఎవరు? మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అవునా కదా? అంటే మరి లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని దించేయాలి. అది టీడీపీలో ఉన్న కొంతమంది నాయకుల ప్లాను. ఈ విషయం విని నాకు చాలా బాధేసింది. చరిత్ర అంతా కళ్ళ ముందు గిరిని ఒక నిమిషం తిరిగింది. ముఖ్యంగా చరిత్ర ఏంటో చెబుతూ వినండి. జగన్ గారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు బాలకృష్ణ గారి కన్నా, చంద్రబాబు గారి ఫ్యామిలీ మెంబర్స్ కన్నా పవన్ కళ్యాణ్ గారు చాలా చెల్లించిపోయి చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారు, అవును కదా? అది మీ అందరికీ తెలుసు. మీ అందరికీ ఇంకో విషయం కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్లనే టీడీపీ ఈ రోజున అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే అతనుకున్న ఫ్యాన్స్ అయితేనేమి, ఓటర్స్ అయితేనేమి, అతనుకున్న సానుభూతి పరులను అయితేనేమి 80% పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మళ్లించారు. ఆ విషయం మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అలా చేయకపోతే జగన్ దాడికి టీడీపీ తట్టుకునేది కాదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అలాంటి అధికారాన్ని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని టీడీపీలో కొంతమంది నాయకులు అలా విమర్శించటం, అలా పదవి దింపడానికి ప్రయత్నించడం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి 2 ముక్కలు చెబుతాను. అతను ఫస్ట్ ఎలక్షన్లో 2 చోట్ల ఓడిపోయారు. అసలుకి డిపాజిట్లు కూడా రాలేదు. నాతో పాటు ఎందుకు నేనే అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడటం చేత కాదు, తెలివితేటలు లేవు, ఏదో ఆవేశంగా ఉగిపోతారు, ఇతను రాజకీయాలకు అన్ఫిట్, గ్రామంలో ప్రెసిడెంట్కి కూడా గెలవరేమో అనుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అని ఉంటారు, ఎందుకురా అన్నయ్యకే దిక్కు లేదు, అన్నయ్యనే ఓడించారు ఈ ప్రజలు, నువ్వు వద్దు మానే అని ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పడిన చోటే లేవాలి, అలా నా ఆదర్శం అని బలంగా నమ్మాడు. అతను చదివిన బుక్స్ ఇన్స్పిరేషన్ అయితేనేమి, పడిన చోటనే పడకుండా మళ్ళీ లెగిచి పోటీ చేసిన 21 స్థానాల్లో గొప్ప విజయంతో గెలిచాడు. ఇది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అందుకు నాకు ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. మా టీచర్లకే కాదు, ప్రతి పౌరుడికి, ప్రతి విద్యార్థికి అది ఆదర్శంగా అనిపించింది. నేను చాలా చోట్ల చెప్పాను. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని టీడీపీలో కొంతమంది నాయకులు అలా పదవి దించే వ్యూహాలు, ప్లాన్స్ వేయడం నాకు బాధ కలిగించింది. అవునులే, నాకు కూడా ఒకటి అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమి అనేది ఒక అద్దిల్ లాంటిది. అది నిజంగా చాలా అద్దిల్ లాంటిది. అద్దింట్లో ఆత్మాభిమానం ఉన్న ఎవరు కూడా ఉండటానికి ఇష్టపడరు. వాళ్ళు ఇష్టపడిన ఆ ఇంటి ఓనర్లు ఉంచరు. ఇప్పుడు అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్గా దించేసి వాళ్ళ కొడుకుని అంటే లోకేష్ గారిని
ఉప ముఖ్యమంత్రిని చేయాలని చాలామంది అనుకుంటున్నారు. ఇంకోటి నాకు బాధేసింది. సరే ఇదేదో అక్కడేదో చిన్న చిన్న ఎంపీలు లేకపోతే ఎమ్మెల్యేలు ఏదో అన్నారు అనుకోవచ్చు. ఇది చంద్రబాబు గారి దగ్గర కూడా వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏమైనా ఖండించారా? ఆయన ఖండించలేదు. ఖండించడం అంటే బహిరంగంగా కానీ లేకపోతే వాళ్ళకి కానీ మీరు ఎవరు మాట్లాడొద్దు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం, ఈ కూటమి ఉన్నంతకాలం, లేదా ఈ కూటమి ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి అని అతను గట్టిగా చెప్పలేదు. చెప్పుంటే బాగుండేది అనిపించింది. సరే ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అన్ని జాతుల్ని, అన్ని కులాలని, అన్ని మతాలని మళ్ళీ ఏకం చేసుకొని మీరు పోరాడి మీ సొంత ఇల్లైన జనసేన పార్టీతో మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి నెక్స్ట్ ఎలక్షన్లో పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే ఇదంతా బాగానే ఉంది. ఫస్ట్లో నేను క్వశ్చన్ చెప్పాను. ఏంటో క్వశ్చను? వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే, టీడీపీ జనసేన మధ్య గొడవలు అయితే వైసీపీ వాళ్ళు ఎందుకు ఆనందపడుతున్నారు? ఎస్, నిజంగా వాళ్ళకే పండగ ఇది. ఏంటంటే పండగ, పవన్ కళ్యాణ్ అనే ఒక పోరాడే శిఖరం కానీ లేకపోతే టీడీపీ ఈరోజు అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. టీడీపీ జగన్ లాంటి ఒక మాస్ లీడర్ని ఎదుర్కొనే శక్తి ఉండేది కాదు. అందుకని జగన్ సంబంధించిన ఫ్యాన్స్కి వాళ్ళందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటారా ఆనందం? పవన్ కళ్యాణ్ టీడీపీ లీడర్స్ లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు సపరేట్ అయ్యారనుకో, అది డెఫినెట్గా వైసీపీ లీడర్స్కి జగన్కి 100% కలిసి వచ్చే విషయం. అందుకని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. సరే ఏదైనా రాజకీయంలో జరగవచ్చు, నేను వాటినన్నింటిని ఏమంటలేదు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోరాడి తను ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.